హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, కొబ్బరి బెల్లంతో పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి బెల్లంతో ఇలా బర్ఫీలు చేసుకొని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంతో బాగుంటాయండి. బర్ఫీలాగా ఇలా చేసుకొని మనం తినచ్చు. పచ్చి కొబ్బరి అనేది వేస్ట్ కాకుండా ఇలా తయారు చేసుకొని తినచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలనో చూసేద్దామా. పండగ సీజన్లో మన ఇంట్లో కొబ్బరి చాలా ఉంటుంది కదా అండి. ఇలా తయారు చేసుకోండి, అందరు బాగా ఇష్టంగా తినేస్తారండి. పచ్చి కొబ్బరి అంతా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇలా పొడి పొడిగా మిక్సీకి వేసుకొని 1.5 కప్పు కొబ్బరి తీసుకున్నానండి నేను. 1.5 కప్పు కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం అండి. 1 కప్ కూడా ఎక్కువే అవుతుందండి. బాగా స్వీట్ తినే వాళ్ళు ఉంటే 1 కప్పు వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి బెల్లం కరిగినంత వరకు బాగా వేయించుకోవాలండి. కాసేపు మూత పెడితే బెల్లం కరిగిపోతుంది, లేదంటే అలా అయినా సిమ్లో పెట్టి వేయించుకున్నా కూడా కరిగిపోతుందండి. 2 స్పూన్స్ నెయ్యి వేసేయండి. బాగా సిమ్లోనే పెట్టి కలుపుకోవాలండి. 2 ఇలాచీ కూడా దంచి వేసేసేయండి. బాగా 20 మినిట్స్ పడుతుందండి. 20 మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టి ఇలా బాగా వేయించుకుంటే చూడండి ఎంత బాగా సపరేట్ అయిపోయిందో, పెనంకి అంటుకోకుండా. అలా అంటుకోకుండా వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసేసి స్వీట్ అంతా అందులో వేసేసుకోవాలండి. బాగా కాలుతుంది కాబట్టి కొంచెం స్లోగా చేసేసుకోండి. అంతా అందులో వేసేసుకోవాలి. మెల్లగా వేసేసుకొని ఒక బౌల్ తీసుకొని దానిపైన పెట్టేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. బాగా నీట్గా వచ్చేస్తుందండి. చూడండి అలా బౌల్తో అలా ప్రెస్ చేసుకుంటే బాగా చక్కగా వచ్చేస్తుంది. అలా అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలా. వేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి కూడా పీసెస్గా. మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలా. అన్నీ అలా కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా చల్లారబెట్టేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే అలా పీసెస్ కట్ చేసుకొని బాగా చల్లారి పెట్టుకొని ఆ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో. చల్లారిన తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని ఒకటి తీస్తే చాలండి, అన్నీ బాగా నీట్గా వచ్చేస్తాయి, అంటుకోకుండా బాగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.